హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో గల మెట్టుగుట్ట మీద శ్రీ సీతారామచంద్ర స్వామివారు వెలసి ఉన్నారు స్వయంభూగా. ఆ స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా చక్కగా బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. తదుపరి ఈరోజు స్వామివారు అమ్మవారు లక్ష్మణస్వామితో కలిసి రథం మీద అర్చక స్వాములు, రాజకీయ ప్రతినిధులు, కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో స్వామిని ఊరేగింపుగా మన మడికొండ గ్రామంలోకి తీసుకురావడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రత్యేకంగా స్టాండింగ్ లైట్స్, ప్రత్యేకంగా బోనాలు, మరి ఒగ్గు కళాకారులను అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా, భక్తులందరూ ఇళ్లలో నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
ఫ్రెండ్స్, లక్ష్యం సమాజహిత. నేను మీ శ్వేత. ఈరోజు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు చివరి రోజు అత్యంత వైభవంగా ఊరేగింపు స్వామివారిది జరిగింది. ఊరేగింపులో భాగంగా ఒగ్గుడోలు మహోత్సవం జరిగింది. ఈ ఒగ్గుడోలు యొక్క విశిష్టతను అడిగి తెలుసుకుందాం. మాది యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామం. మాది మేము ఒక 15 సంవత్సరాల నుండి డోలు కొట్టడం జరిగింది. గత ఆంధ్ర పాలకులు కూడా చాలా అన్యాయం జరిగింది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడాల హరికృష్ణ సార్ కూడా చాలా ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ డైరెక్టర్ సార్ కూడా చాలా ప్రోత్సహించడం జరిగింది. మేము మా తాతల నాటి నుంచి మేము డోలు కొట్టినప్పటికీ ఆంధ్ర ప్రభుత్వంలో కూడా మేము వెనుకకు పోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము చాలా ముందుకు మా సార్ హరికృష్ణ సార్ సహకారంతో మేము చాలా ముందుకు పోవడం. ఈరోజు వరంగల్లో మేము ఈరోజు ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. మెట్టుగుట్టలో మేము ప్రోగ్రాం చేయడం మాకు అదృష్టకరంగా మేము భావిస్తున్నాం మేడం. ఈ డోలు యొక్క విశిష్టత ఏంటి అసలు? మేము పొద్దున లేస్తే రేణుకా ఎల్లమ్మ మరియు మల్లన్న బీరప్ప పండుగలు చేసుకొని పొద్దున గ్రామాలకే పరిమితమైనటువంటి మేము కుక్కుడోలు కళాకారులం. ఈనాడు రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశాలలో కూడా మేము వేరే దేశాల్లో కూడా మేము ప్రోగ్రాం చేయడం అంటే మాకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాకు ఎంతో ఆనందకరంగా కానీ మమ్మల్ని ముందుకు తీసుకుపోయినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాం మేడం. ఈ డోల్లో ఎంతమంది ఉంటారు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ఒకప్పుడు గ్రామాలకు చిన్న స్థాయికి పరిమితమైనటువంటి మేము ప్రతి ఒక్క కళాకారుడు అంటే మేము కుర్మలము ప్రతి ఒక్కరు డోలు నేర్చుకొని కనీసం ఒక 10,000 మంది కళాకారులు మేము ఈరోజు తయారవడం అంటే మాకు చాలా సంతోషంగా ఉందని మేము చెప్తున్నాము. ఎక్కడికి వెళ్తారు మరి? మేము ఒకప్పుడు వ్యవస్థలో మేము పోల్చుకున్నట్లయితే తెలంగాణకే పరిమితమైనటువంటి వ్యక్తులం ఈరోజు వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ చాలా ప్రోగ్రాలు చేయడం జరుగుతుంది. వేరే అమెరికా లాంటి దేశాలకు కూడా మేము ప్రోగ్రాం చేసినటువంటి ఘనత మాకు తెలంగాణ ప్రభుత్వం మాకు ప్రోత్సహించినటువంటి మేము చెప్తున్నాం. మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక సాంగ్ రామా కోదండ విరామా మాయమ్మారాణి సంభావీరాణి కన్నదోడు కన్న తల్లి గంగరమ్మ దేవి మాయమ్మ
మడికొండలో శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. జడకొప్పు అనేది ఆచారంగా వస్తుంది అంటే మనకు కూడా తెలియదు, ఎప్పుడూ చూడలేదు కూడా. ఇప్పుడు జడకొప్పు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోలాటం బృందం కళాకారులం జడకొప్పు. అసలు జడకొప్పు అంటే ఏంటిది? జడకొప్పు అంటే తడక. జడకొప్పు అంటే తడక. అసలు ఎంతమంది ఉంటారు? అసలు దీని గురించి ఏంటిది? అసలు 24 మంది జడకొప్పు తడక వేసి అల్లుతాం. అది అంటే దేన్ని అల్లి ఇప్పుతారు? తాడు, జడ దారాలు అల్లిప్పుతాం. జడ దారాలు అల్లిప్పుతాం. మండలం జిల్లా వరంగల్ మొండాయి గ్రామం జడకొప్పు 24 మంది కళాకారులం. 24 మంది కళాకారులం. దీని యొక్క విశిష్టత ఏంటిది? అసలు జడకొప్పు యొక్క నరసింహస్వామి బృందం లక్ష్యం అంటే ఈ జడకొప్పు ఎందుకు వేస్తారు? అసలు దీని యొక్క విశిష్టత? దేవతలం గుడి కాడి సంఘం మండలం జిల్లా వరంగల్లో కళాకారుల బృందం జడకొప్పు లక్ష్మీ నరసింహస్వామి జడకొప్పు అని ఎప్పటి నుండి? ఇప్పుడు 20 సంవత్సరాలు అయితే అంది. స్వామి మాది ఇప్పుడు చింతలపల్లి మండలం గీసుకొండ. నేను ఒక మాస్టర్గా చేపట్టి 30 సంవత్సరాలు అవుతుంది. కళారంగంలో డిపిఆర్ఓ నుండి చేస్తున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్స్ జాబ్ అంటూ లేదు. కళారంగంలో ఇప్పుడు జీవన సాగిస్తున్నాను.